హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము ఏప్రిల్ మంత్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం జరిగినాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సరే, మీ అందరికీ తెలుసు ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి? న్యూ సెక్రటరియట్ బిల్డింగ్ ఓపెన్ అయింది. సో ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి విశేషాలు కానీ, అట్లాగే మనకి అంబేద్కర్ పెద్ద విగ్రహం ఓపెన్ అయింది. సో దాని తర్వాత మనకి బయోడైవర్సిటీ ఇండెక్స్ ఆఫ్ ద హైదరాబాద్ రావడం జరిగింది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలో టాప్ వెల్తియెస్ట్ సిటీలో హైదరాబాద్ ఒక వెల్తియెస్ట్ సిటీగా ఎంపిక అవ్వడం జరిగింది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. సెక్రటరియట్ బిల్డింగ్ అనేది, సో ఇది మీకు కనిపిస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద డోమ్స్ అనేవి ఉన్నాయి. ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఈ డోమ్స్ అనేది మనకి నిర్మించడం జరిగింది. సరే, వీటి కథ కార్ఖానంతా మొత్తం కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ ద డాటా గివెన్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ మ్యాగజైన్. ఓకే, ప్రైవేట్ మ్యాగజైన్లకు మనకు సంబంధం లేదు, గవర్నమెంట్ డాటా తీసుకోవాలి. దిస్ ఈస్ డాటా గివెన్ బై గవర్నమెంట్. నో సచివాలయ నిర్మాణ విశేషాలని చెప్తున్నాడు. సరే, ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద సో న్యూ సెక్రటరియట్ బిల్డింగ్ అనే క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ తెలుసు అది ఎక్కడ ఉంది ఏంది అనేది, కానీ సో అట్లాంటి అడగకపోవచ్చు. బట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. టోటల్ గా సెక్రటరీ యొక్క విస్తీర్ణం అనేది వచ్చేసి మనకి 28 ఎకరాలలో ఉంది, 28 acres లో ఉంది. అండ్ భవన విస్తీర్ణం దాదాపు చదరపు అడుగులు, ఇంగ్లీష్ వాళ్ళకైతే ఏంటిది స్క్వేర్ ఫీట్స్. ఇది ఎంత స్క్వేర్ ఫీట్స్ కి సంబంధించి తీసుకుంటే మనకి సో ఇంత 10 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనకి ఇది నిర్మించడం జరిగింది. దాదాపు 265 మీటర్ల ఎత్తు ఉంది, 8 అంతస్తులు ఉంది, లోవర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం ఓవరాల్ గా 6 ఉన్నాయి మనకి. 6 ప్లస్ మళ్ళీ దీనిపైన ఒకటి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, మొత్తం కలిపి 8 అంతస్తులు నిర్మించడం జరిగింది. పచ్చదనం అంటే గ్రీనరీ. సో 8 ఎకరాలలో మొత్తం గ్రీనరీ కోసం పెట్టడం జరిగింది. 6 ఎకరాల లోపల అంట, 2 ఎకరాలు బయట. ఇంకా విద్యుత్ ఇంత వాడతారంట, జనరేటర్లు ఇన్ని ఉన్నాయంట. రోజుకు 125 కిలోలీటర్ల వాటర్ని యూజెస్ చేస్తారు. అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంది. 560 కిలోలీటర్స్, 565 కిలోలీటర్స్ ఆఫ్ ద వాటర్ని స్టోర్ చేయడానికి కోసం కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు మనకి ఇదంతా డాటా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓకేనా. సో జనరల్ గా ఇవన్నీ అడుగుతారంటే అడగకపోవచ్చు, బట్ ఇది కానీ సో ఇది కానీ కొంచెం ఇంపార్టెంటే చూసుకోవడానికి. అండ్ ఇది గ్రీనరీ అంటే చాలా ఇంపార్టెంట్. 8 ఎకరాలలో మనకి గ్రీనరీ అనేది విస్తరించి ఉంది. 6 ఎకరాలు మొత్తం టోటల్గా. అలాంటి కొన్ని 3 పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. 8 ఫ్లోర్లు ఉన్నాయి కదా, 8 ఫ్లోర్లు అండర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టాప్ ఫ్లోర్ కలిపి మొత్తం 8 ఫ్లోర్లు ఉన్నాయి. 6వ ఫ్లోర్లో మనకు చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ ఉంటుంది. ఓకేనా. మన సీఎం కేసీఆర్ గారి కార్యాలయం అనే ఆఫీస్ అనేది 6వ ఫ్లోర్లో ఉంటుంది. దాని పేరు ఏంటిదంటే జనహిత. జనహిత ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాట్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్ ద న్యూ సెక్రటరియట్ బిల్డింగ్. న్యూ సెక్రటరియట్ బిల్డింగ్ లో మనకు ఉన్నటువంటి పేరు ఏంటిది? జనహిత అని పేరు పెట్టడం జరిగింది. దానికి ఏంటిది? జనహిత పేరుతో సీఎం కార్యాలయం 6వ అంతస్తులో 1 lakh స్క్వేర్ ఫీట్ లో 1 lakh స్క్వేర్ ఫీట్ లో మనకు ముఖ్యమంత్రి కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం మరి పూర్తిగా తెల్లటి మార్బుల్తో నిర్మించారు. ఓకేనా. సో 250 మంది కూర్చొని దాంట్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో అలా దాని పేరేంటి? జనహిత అనేది మనకి జనప్రభన, జనహితాన, జన సంహితాన అట్లా అడగవచ్చు. సో న్యూ సెక్రటరీ బిల్డింగ్ లో సో సీఎం కేసీఆర్ గారి యొక్క కార్యాలయం పేరేంటి? జనహిత. ఏంటిది? జనహిత అనేది సో కార్యాలయం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అలాగే ఇప్పుడు అంతా కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం తక్కువ ఎనర్జీని కన్సంప్షన్ చేసుకుంటూ ఎక్కువ ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. అలాంటి బిల్డింగ్స్ ఏమంటాం మనం? గ్రీన్ బిల్డింగ్స్ అంటాం. ఓకే. సో తెలంగాణ సెక్రటరియట్ అనేది ఫస్ట్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే ఫస్ట్ సెక్రటరియట్ విచ్ గాట్ ద గోల్డ్ రేటింగ్ ఫ్రమ్ ద వాట్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళ నుంచి సో మనకి గోల్డ్ రేటింగ్ అనేది రావడం జరిగింది. గోల్డ్ రేటింగ్ వచ్చినటువంటి ఫస్ట్ గోల్డ్ రేటింగ్ అంటే ఇంకా హైయెస్ట్ రేటింగ్ అని. సో దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటరియట్ గా మనకి ఎంపికైంది ఎవరి నుంచి? ఇండియన్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళ నుంచి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏమి ఇస్తారు మనకి? జనరల్ గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉన్న బిల్డింగ్స్ కి ఈ రేటింగ్స్ అనేది ఇస్తుంటారు. అట్లాంటి భారతదేశంలో గోల్డ్ రేటింగ్ పొందినటువంటి మొట్టమొదటి సెక్రటరియట్ కూడా ఇదే. అండ్ ఇండియాలో టాలెస్ట్ సెక్రటరియట్ కూడా ఇదే. సెక్రటరీ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ లలో టాలెస్ట్ సెక్రటరియట్ అవుట్ ఆఫ్ ద 28 స్టేట్స్ కలిపినా కానీ టాలెస్ట్ సెక్రటరియట్ కూడా మన సెక్రటరియట్. రైట్. ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు, ఎప్పుడు ఇనాగ్రేట్ అయిందని, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద చీఫ్ మినిస్టర్ లేడ్ ద ఫౌండేషన్ ఆన్ ద June 27th of the 2019. 2019 June 27 రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అండ్ April 30, 2023 రోజు మనకి ఇనాగ్రేట్ అవ్వడం జరిగింది. యూ నీడ్ టు బై హార్ట్ దీస్ 2 dates. ఈ 2 డేట్లను బై హార్ట్ చేయాలి. అండ్ జనహిత అనే పేరు ఏదైతే ఉందో సో ఈ జనహిత అనే పేరుని కూడా బై హార్ట్ చేయాలి. అండ్ గోల్డ్ రేటెడ్ సెక్రటరియట్ గా కూడా మనకి ఎంపిక అవ్వడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద బ్యాక్. సో ఇక్కడ ఉక్కు అంటే మనకి స్టీల్. సో ఇంత స్టీల్ అనేది వాడడం జరిగింది. దాదాపు స్టీల్ ఏదైతే ఉందో ఈ స్టీల్ అనేది సో 7,000 టన్నుల స్టీల్ వాడడం, 3,500 టన్నుల సిమెంట్, 26,000 టన్నుల ఇసుక, కాంక్రీటు, 11 లక్షల ఇటుకలు, గ్రానైట్ 3 లక్షల స్క్వేర్ ఫీట్లు, మార్బుల్ 1,00,000 స్క్వేర్ ఫీట్లు, దోల్పూర్ రెడ్ స్టోన్ అనేది ఇవన్నీ కూడా కలప పనిచేసిన కార్మికులంతా. అది ఇవన్నీ అడుగుతారంటే అది అడగరు, కానీ సో ఇవి ఇంపార్టెంట్.
ఇవి. సో గ్రనైట్ వాడడం జరిగింది, మార్బుల్ వాడడం జరిగింది, ధోల్పూర్ రెడ్ స్టోన్ వాడడం జరిగింది. మన యొక్క సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో సెక్రటరియట్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి స్టోన్స్ చూసుకుంటే గ్రనైట్ కానీ మార్బుల్ కానీ ధోల్పూర్ రెడ్ స్టోన్ అనేది 3 వాడడం జరిగింది. దాంతోపాటు ఇవి కామన్ కదా, ఇటుకలు సిమెంట్ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి, స్టీల్ ఇవన్నీ లేకుండా అయితే బీమ్స్ ఫామ్ అవ్వవు కదా. సో స్పెషల్గా మనం ఇవన్నీ ఏ బిల్డింగ్ అయినా ఉంటాయి, ఏ బిల్డింగ్ అయినా ఇవన్నీ వాడతాం. కానీ స్పెషల్గా ఇవి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ వాడుతుంటాం. సో తెలంగాణ అనేది పూర్తిగా గ్రానైట్ వాడాము, మార్బుల్స్ వాడాము, ధోల్పూర్ రెడ్ స్టోన్ కూడా 3 వాడి తెలంగాణ సెక్రటరియట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 3 స్టోన్స్ అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టోన్స్ వీఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా సో ప్రతిష్టాత్మకంగా ఇదంతా ఓపెన్ అయితే మనం చదువుకున్నాం. దీనికి గుమ్మటాల సైడ్ ఇప్పుడు ఈ డోమ్స్ ఇది తెలంగాణ సెక్రటరియట్ అనేది ఇండో సర్సైనిక్ స్టైల్ అంటాం దీన్ని, లేదంటే ఇండో పర్షియన్ అరేబియన్ నిర్మాణ మిశ్రమ శైలితో నిర్మించింది. ఇది ఏ స్టైల్లో నిర్మించారంటాడు. ఏ స్టైల్ అంటే ఇండో పర్షియన్, పర్షియన్ అంటే ఇరాన్. సో పర్షియన్ అంటే ఏంటిది మనకి ఇరాన్. ఇండో పర్షియన్ అరేబియన్ స్టైల్ కానీ ఈ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఎంత 10 లక్షల స్క్వేర్ ఫీట్లో. సరే, దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం మనం. ఓకేనా, రైట్. సో దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ని డిజైన్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు మనకి. ఓకే, షాపూర్జీ పల్లంజీ కంపెనీకి టెండర్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు. ఈ కంపెనీకి టెండర్ ఇచ్చింది ఏది? షాపూర్జీ పల్లంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై. సో వీళ్ళకి మనకు టెండర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి టెండర్ ఇచ్చి సో వీళ్ళకి మనము కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? బిల్డింగ్ అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరు? పొన్ని క్యాసియానో నెక్స్ట్ ఆస్కర్ క్యాసియానో అన్న వీళ్ళిద్దరు మనకి ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ ని డిజైన్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు మనకి. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు? పొన్ని. సో ఇంకొకరు ఎవరు? ఆస్కార్. పొన్ని అండ్ ఆస్కార్ వీళ్ళు మన సెక్రటరియట్ బిల్డింగ్ ని వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డిజైన్ చేయడం జరిగింది. సో షాపూర్జీ పల్లంజీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సో ఆర్కిటెక్చర్ కంపెనీ ఇన్ ఇండియా. సో వాళ్ళకు ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని ఆర్కిటెక్ట్స్ ఎవరంటే వీళ్ళిద్దరు. ఓకేనా, వీళ్ళిద్దరు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో దీన్ని ఇండియాలో మనకి తెలంగాణ సెక్రటరియట్ కనుక చూస్తే మనకి దాదాపు డోమ్స్ ఉన్నాయి. మనకి చాలా వరకు చిన్న చిన్న డోమ్స్ అనేటివి ఉన్నాయి. డోమ్స్ అంటే మీ అందరికి తెలుసు ఇవి. సో ఇవన్నీ గుమ్మటాలు అంటాం కదా. సో ఇవన్నీ కూడా డోమ్స్ అనేటివి ఉన్నాయి. 2 పెద్ద డోమ్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద డోమ్, దాని వెనకాల ఇంకో పెద్ద డోమ్ ఉంది. సో మిగతావన్నీ చిన్న చిన్న డోమ్స్ అనేటివి ఉన్నాయి. దాదాపు 34 వరకు డోమ్స్ ఉన్నట్టున్నాయి. అయితే దీంట్లో చూస్తే ఈ పెద్ద డోమ్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద డోమ్స్ పైన ఇక్కడ మనకి నేషనల్ ఎంబ్లెమ్ అనేది ఉంది. ఇక్కడ పెద్ద డోమ్స్ పైన 5 ఫీట్ సైడ్ తోటి దాదాపు ఇది 2.5 టన్స్ ఉంది. ఇది ఏది? నేషనల్ ఎంబ్లెమ్స్ 2. ఇది ముందరున్న డోమ్ తోటి వెనకాల డోమ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి నేషనల్ ఎంబ్లెమ్ పెట్టడం జరిగింది. అట్లాగే ఈ డోమ్స్ అన్నిటికి ఎలాంటి సపోర్ట్ లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా నిర్మించడం జరిగింది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. కింద నుంచి పిల్లర్ల సపోర్ట్, బీమ్ల సపోర్ట్ ఏం లేవు. వీటిని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇట్లా లిఫ్ట్ అంటే మామూలు క్రేన్ల ద్వారా డైరెక్ట్ గా అటాచ్ చేయడం జరిగింది అవి. ఓకేనా, ఎలాంటి అవి లేకుండా, సపోర్ట్ లేకుండా. ఓకే, అది డోమ్స్ అనమాట. జనరల్ గా ఈ డోమ్ ఫీచర్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే భారతదేశంలో యాక్చువల్గా డోమ్స్ అనేటివి మన ఇండియన్ కల్చర్ లో పార్ట్ కాదు. డోమ్స్ అనేది ఇస్లామిక్ కల్చర్ లో పార్ట్. మనకి ఎప్పుడైతే టర్కిష్ ఇన్వాషన్ జరిగిందో, టర్కిష్ వాళ్ళు భారతదేశంలోకి 12th సెంచరీలో ఎప్పుడైతే ఎంట్రీ అయ్యారో అప్పుడు భారతదేశంలోకి ఈ డోమ్స్ అనేటివి ఎంట్రీ అవ్వడం, కల్చర్ పైన డోమ్స్ అని నిర్మించడం అనేది స్టార్ట్ అయింది. అలా భారతదేశంలో ఫస్ట్ టైం మనకి అక్బర్, హుమాయూన్. సో హుమాయూన్ యొక్క సన్ ఎవరు? అక్బర్. సో అక్బర్, బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత ఎవరు? అక్బర్ వస్తాడు మనకి. సో హుమాయూన్ చనిపోయిన తర్వాత హుమాయూన్ జ్ఞాపకార్థం ఢిల్లీలో మనకు హుమాయూన్ టూంబ్ అనేది ఉంది. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. హుమాయూన్ టూంబ్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఎవరు నిర్మించారు? వాళ్ళ సన్, వాళ్ళ కొడుకే కదా. తండ్రి అనిపోతే కొడుకే నిర్మిస్తాడు కదా. ఎవరు నిర్మించారు దీన్ని? అక్బర్ నిర్మించడం జరిగింది. దేని? హుమాయూన్ టూంబ్. సో ఈ హుమాయూన్ టూంబ్ నుంచి మన భారతదేశంలో ఫస్ట్ టైం మన డోమ్స్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డోమ్స్ అనేది వెరీ పాపులర్ యూజ్ గా మనకు మల్టిపుల్ డోమ్స్ ఒకే బిల్డింగ్ కి 10-20 డోమ్స్ యూజ్ చేయడం అనేది మన తాజ్మహల్ కన్స్ట్రక్షన్ నుంచే స్టార్ట్ అయింది, షాజహాన్ తెరా నుంచి. కానీ ఫస్ట్ టైం సింగిల్ డోమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. దేంట్లో? హుమాయూన్ టూంబ్. ఇవి 2 సిమిలర్ గా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇది హుమాయూన్ టూంబ్, ఇది తాజ్మహల్. ఇది చూస్తే ఇక్కడ హుమాయూన్ టూంబ్ లో ఒకటే మనము డోమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. హుమాయూన్ టూంబ్ లో భారతదేశంలో ఫస్ట్ టైం ఇలా డోమ్స్ కల్చర్ అనేది ఎంట్రీ అవ్వడం జరిగింది హుమాయూన్ టూంబ్ ద్వారా. చూడొచ్చు మనం. సేమ్ దీన్ని కాపీ లాగానే మన తాజ్మహల్ కూడా ఇలానే ఉంటుంది. ఇది ఢిల్లీలో ఉంది, ఆగ్రాలో ఉంది. ఇక్కడ ఒక డూమ్ తో పాటుగా వెనకాల కానీ చాలా డూమ్స్, మల్టిపుల్ డూమ్స్ వాడడం అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. దేని ద్వారా? తాజ్మహల్ ద్వారా. సో అందువల్ల మనకి ఇలాంటి ఆర్కిటెక్చర్ ని అంటే ఇస్లామిక్ ఫీచర్స్ ని ప్లస్ ఇండియన్ ఫీచర్స్ ని, మిగతా ఫీచర్స్ అని ఇండియన్ ఫీచర్సే. ఈ డోమ్స్ అనేటివి ఇక్కడ టర్కిష్ ఫీచర్స్, ఇవన్నీ కూడా ఇస్లామిక్ ఫీచర్స్. అందువల్ల ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తుంటాం. ఇండో ఇస్లామిక్ లేదా ఇండో సర్సైనిక్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇండో ఇస్లామిక్ లేదా అంటే ఇండో సర్సైనిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తుంటాము. మన తెలంగాణ సెక్రటరియట్ కూడా ఇండో ఇస్లామిక్ లేదా ఇండో
సో సర్సనిక్ ఆర్కిటెక్చర్ లేదా ఇండో పర్షియన్ అరేబియన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించడం జరిగింది. ఏదైనా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా? సో 3 రకాలుగా పిలవచ్చు మనం. సో అలా మనకి సో ఇండో సర్సైనిక్ స్టైల్ విచ్ ఇస్ బ్లెండ్స్ విత్ వాట్ ఇండో అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో ఇండియన్ ఫీచర్స్ ఉంటాయి, ఇస్లామిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ పాపులర్ గా ఇస్లామిక్ ఫీచర్స్ ఏం వాడాం మన కన్స్ట్రక్షన్ లో? డోమ్స్. మన తెలంగాణ సెక్రటరీలో కూడా డోమ్స్ అనేది వాడడం జరిగింది. సో అంటే ఇండియన్ ఫీచర్స్ ఉంటాయి ప్లస్ డోమ్స్ అనేది వాడడం జరిగింది. అయితే ఈ పొన్ని కానీ ఆస్కార్ క్యాసినో కానీ వీళ్ళు తెలంగాణ దాన్ని డిజైన్ చేసినప్పుడు 3 టెంపుల్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనకి డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ డ్రాన్ ఫ్రమ్ ద నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఇన్ నిజామాబాద్ అండ్ ద వనపర్తి గద్వాల పోర్ట్ ఉంది కదా మనకి, గద్వాల్. సో గద్వాల్ సంస్థానం యొక్క పోర్టు అండ్ గుజరాత్ లో ఉన్న సారంగపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఈ 3 నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. వనపర్తి సంస్థానం గద్వాల్ పోర్టు కానీ అండ్ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఇన్ నిజామాబాద్ కానీ ఈ 3 ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాటి నుంచి కొన్ని డిజైన్స్ ని డ్రా చేయడం జరిగింది మనకి. సో ఇది హనుమాన్ టెంపుల్ మనకి సారంగపూర్ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్. సో ఈ హనుమాన్ టెంపుల్ యొక్క ఈ డోమ్స్ కన్స్ట్రక్షన్ ఇక్కడ డోమ్స్ ఉన్నాయి కదా, ఈ డోమ్స్ అనేది మనం ఇక్కడ నుంచి మనకి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 టెంపుల్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇది గద్వాల్ పోర్ట్. సో ఇప్పుడు మన సెక్రటరీ బిల్డింగ్ కూడా మీరు చూడండి ఆల్మోస్ట్ దీనిలాగానే ఉంటుంది, వైట్ కలర్ లో ఇట్లా ఉంటుంది గద్వాల్ ఫోర్ట్ లాగా. సెక్రటరీ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ కూడా చూస్తే ఇలాగే వైట్ కలర్ లో ఇట్లా ఆ 8 ఫ్లోర్లలో, ఇక్కడంటే ఇది 2 ఫ్లోర్లే ఉంది కానీ మనది మొత్తం 8 ఫ్లోర్లలో సేమ్ గద్వాల్ ఫోర్ట్ లాగానే ఉంటుంది మనకి. దట్ ఈస్ ఆర్కిటెక్చర్. దీని నుంచి కూడా ఆ ఇన్స్పిరేషన్ ని తీసుకోవడం జరిగింది. అలాగే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, ఇది నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ నిజామాబాద్ లో ఉంది. నిజామాబాద్ లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా కొన్ని ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మిక్స్ చేసి ప్లస్ డోమ్ కల్చర్స్ ని కూడా తీసుకొని ఇవన్నీ మిక్స్ చేయడం ద్వారా ఏమైంది మనకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అవ్వడం జరిగింది ఇదంతా కూడా. సో కాబట్టి ఇలా మనకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తో క్రియేట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? ఇవన్నీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటికి సంబంధించి అంబేద్కర్ కి సంబంధించినటువంటి స్టాచ్యూ. మనందరికీ తెలుసు ఏప్రిల్ 14 అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే. సో మనకి 132 బర్త్ యానివర్సరీ సందర్భంగా 132 బర్త్ యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 14 డేట్ రోజు మన కేసీఆర్ సార్ గారు ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఏది అంబేద్కర్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మహావిగ్రహ ఆవిష్కరణ అని చెప్పాడు. మహావిగ్రహ ఆవిష్కరణ 3:15 మనకి ప్రకాష్ అంబేద్కర్, మనకి అంబేద్కర్ గారి యొక్క గ్రాండ్ సన్ అయినటువంటి ఎవరు ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా పిలవడం జరిగింది. ప్రకాష్ అంబేద్కర్ గారి సమక్షంలో మనకి 165 అడుగులు ఎత్తున్నటువంటి మనకి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది మనకి. అయితే ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఇది ఉంది కదా, సో ఇది పీఠం. సో వాట్ ఎవర్ దిస్ ఏరియా అయితే ఇదంతా ఉంది కదా, సో ఇది ఒక 50 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇది 50 ఫీట్స్. ఇందులో అంబేద్కర్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, మ్యూజియం ఇవన్నీ ఉంటుంది. 50 ఫీట్ల హైట్. సో ఇది ఒరిజినల్ విగ్రహం ఏదైతే ఉందో ఒరిజినల్ విగ్రహం అనేది 125 ఫీట్ హైట్. ఒరిజినల్ విగ్రహం 125 ఫీట్ హైట్. సో నెక్స్ట్ ఇది కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీన్ని. సో కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అంబేద్కర్ విగ్రహం 465 టన్నుల బరువు ఉంది. సో ఎంత హైట్ ఉంది మనకి 125 అడుగుల సో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ఎకరాల్లో 11.34 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒరిజినల్ విగ్రహం యొక్క సో హైట్ 125 కాగా ప్లాట్ఫామ్, పీఠం అంటేనే ప్లాట్ఫామ్ యొక్క హైట్ ఏంటి 50 అడుగులు ఉంది. ఆ 50 అడుగుల ప్లాట్ఫామ్ పైన 165 అడుగుల ఎత్తు సో అండ్ 465 టన్నుల బరువు ఉంది దాన్ని. ఓకేనా? సో ఈ విగ్రహానికి 353 టన్నుల ఉక్కును వినియోగించారు, స్టీల్ ని వినియోగించాడు. ఆ తర్వాత బ్రాస్ ని కూడా వినియోగించడం జరిగింది. దీంతో ఇది అంతా కూడా స్టీల్ ప్లస్ బ్రాస్ తోటి సో మనకి వినియోగించడం జరిగింది. ఉక్కు అంటే స్టీల్ అని, సో మనకి ఇత్తడి అంటే జనరల్ బ్రాస్ అంటాం. 146 కోట్లతోటి మనకి దీనికి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? సో కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు మనకి కేపీసీ లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ కంపెనీకి. సో వీళ్ళకి ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా? నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు మనకి సో షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 160 పైన 2016లో ముఖ్యమంత్రి సంకల్పం తీసుకున్నారు. 2018 సంవత్సరంలో డిపిఆర్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సో మనకి అందజేయమని చెప్పేసి ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది, అంటే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అలాగే సెప్టెంబర్ 16 రోజు మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. దాంతో సెప్టెంబర్ 16న మనకి దానికి ఫైనల్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏప్రిల్ 14, 2023 రోజు సో ఈ విగ్రహాన్ని ఏం చేసాం మనం ఆవిష్కరించామనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అంబేద్కర్ పేరిట అవార్డు. సో ఎవ్రీ ఇయర్ మన భారతదేశంలో ఎవరైతే సర్వీస్ చేస్తారో, మంచి దేశం కోసం ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి అంబేద్కర్ అవార్డ్స్ని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇవ్వబోతుంది. సో ఆ అవార్డు ఇవ్వడానికి కోసం డబ్బులు కావాలి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ 51 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసి
బ్యాంకులో. దాని ద్వారా ఇంట్రెస్ట్ రేట్ వస్తుందట 3 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ 3 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఆ 3 కోట్ల రూపాయలతోటి సో ఎవరైతే మనకి ఎక్కువ సర్వీస్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఇవ్వలేదు, దాని డీటెయిల్స్ మనకు తెలియదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ టైం ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు, దేంట్లో ఇస్తారన్న డీటెయిల్స్ అన్ని వర్కౌట్ అయితే ప్రస్తుతానికి ఎగ్జామినేషన్ మనకు అడగడానికి కోసం ఇది అడగవచ్చు. సో అంబేద్కర్ అవార్డు ఇవ్వడానికి కోసం 50 కోట్ల డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్ వడ్డీని దాదాపు 3 కోట్లతో దేశంలో మరియు రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన వారికి అంబేద్కర్ పేరిట ప్రతి జయంతి రోజు అవార్డులను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దీనికి ఇలా ఇవ్వాలని ఎవరు చెప్పారు? సో మనకి దళిత మేధావి కత్తి పద్మారావు గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా కేసీఆర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా సో అశోక్ రెడ్డి గారు. సమాచార శాఖ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ సివిల్ స్పెషల్ కమిషన్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది కదా. సో ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి సో పౌర సరఫరాల శాఖ, సివిల్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ, సారీ ఏమంటాం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కి సంబంధించినటువంటి సో అతను ఎవరు స్పెషల్ కమిషనర్ ఎవరిని మనకి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కి ఎవరు అశోక్ రెడ్డిని నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ సో రిలీజ్ ద సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఆఫ్ ద హైదరాబాద్. సో జీవించు అండ్ ద జీవించనివ్వు, లివ్ అండ్ లెట్ లివ్ అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా. సో బయోడైవర్సిటీ ఆఫ్ ద ఏమంటున్నాం, మొత్తం దేశం గురించి మాట్లాడట్లేదు మనం, తెలంగాణ గురించి మాట్లాడట్లేదు. బయోడైవర్సిటీ ఆఫ్ ద ఓన్లీ హైదరాబాద్ సిటీలో బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. 2012లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో బయోడైవర్సిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేశారు. అంటే ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి అని చెప్పేసి, ఇక్కడ హైదరాబాద్ సిటీలో అని చెప్పేది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ప్లాంట్స్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి అనే దాని గురించి మనకి జీవ వైవిధ్యం బయో డైవర్సిటీ గురించి ఇండెక్స్ మొట్టమొదటిసారిగా 2012లో ప్రిపేర్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు 2022 సంవత్సరానికి కానీ ప్రిపేర్ చేసి 2023లో రిలీజ్ చేశాం. ఇలా ఒక సిటీకి బయోడైవర్సిటీ ఇండెక్స్ ఉండడం అనేది భారతదేశంలో హైదరాబాద్కి మాత్రమే సొంతం. మొట్టమొదటిసారిగా ఇక్కడ జరిగింది. రెండవ సిటీ ఏదంటే కోల్కతా అనేది 2017 సంవత్సరంలో వాళ్ళ సిటీలో ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నింటి గురించి డాటా కలెక్షన్ చేసి ఒక ఇండెక్స్ ని ప్రిపేర్ చేసింది. కోల్కతా is the second city in India. Hyderabad is the first city in India to prepare its own biodiversity index, which was initiated long back ago in the 2012 year. And this was the second time. Hyderabad అనేది this is the second time biodiversity index ని రిలీజ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, అంతకుముందు సో 2000 సో మనకి 12 సంవత్సరాల్లో ఉంది. సో చూద్దాం ఒకసారి మ్యాగజైన్ లో ఇచ్చారు మనకి, గవర్నమెంట్ డాటా ఇచ్చిందని. జస్ట్ ఐ విల్ రీడ్ దిస్ వన్. చూడండి, కేటీ తారక రామారావు గారు మనకి సో కేటీ నానక్రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో విడుదల చేశారు. ఒక నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్స్ ఇండెక్స్ నివేదికను తయారు చేసినటువంటి ఏకైక భారతదేశ నగరంగా హైదరాబాద్ ఘనతను సాధించినట్లయింది. గతంలో మొట్టమొదటిసారి 2012 సందర్భంగా అండ్ 2017లో కోల్కతా ఒకసారి బయోడైవర్సిటీ ఇండెక్స్ ని రూపొందించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ ని రూపొందించినటువంటి రెండవ తాజా నగరంగా హైదరాబాద్ రికార్డుకి ఎక్కింది. అంటే రెండవసారి ప్రిపేర్ చేయడం. మొదటిసారి ఎప్పుడు ప్రిపేర్ చేసాం? 2012లో ప్రిపేర్ చేసాం. ఇప్పుడు 2023లో మనం రిలీజ్ చేయడం జరిగింది. కోల్కతా ఒకటేసారి తయారు చేసింది. ఎప్పుడు? 2017లో మాత్రమే తయారు చేయడం జరిగింది మనకి. సో ఓకేనా, రైట్. బయోడైవర్సిటీ ఇండెక్స్ అయితే దీంట్లో 23 ఇండికేటర్స్ ఉంటాయి మనకి. బయోడైవర్సిటీ ఇండెక్స్ దీన్ని ఒక 23 పారామీటర్స్ తీసుకొని ఆ 23 పారామీటర్స్ పైన మనకి ఈ ఇండెక్స్ ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, 23 ఇండికేటర్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఆ 23 ఇండికేటర్స్ ని తీసుకొని పారామీటర్స్ ద్వారా మనకి బయోడైవర్సిటీ ఇండెక్స్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ చాలా ఇంప్రూవ్ అయినట్టు మనకు చెప్తుంది. హైదరాబాద్ చాలా ఇంప్రూవ్ అయినట్టు ఇక్కడ చూడొచ్చు మనకి. హైదరాబాద్ బేస్డ్ బయోడైవర్సిటీ ఇండెక్స్ స్కోర్ 2022 2012 2000 మొత్తం 92 మార్కులు. 92 మార్కులకి 36 మార్కులు మాత్రం రావడం. ఇప్పుడు 92 మార్కులకి ఎంత? 57 మార్కులు వచ్చింది ఈ సంవత్సరం. ఇండికేటర్స్ కనుక తీసుకుంటే 3 కేటగిరీస్ గా ఇండికేటర్స్ ని డివైడ్ చేయొచ్చు. మొత్తం 23 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి నేటివ్ బయోడైవర్సిటీకి 40 మార్కులు ఉంటాయి. 40 మార్కులలో 27 వచ్చినాయి. అండ్ ఇక్కడ ఎకోసిస్టమ్ సర్వీసెస్ కి 16 ఉంటే 7 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 36 ఉంటే మళ్ళీ 23 వచ్చినాయి. మొత్తం 92 మార్కులకు కానీ ఎంత వచ్చినాయి మనకి? 57. సో 57 మార్కులతోటి మనకి బయోడైవర్సిటీ పెరిగిందని చెప్తుంది. ఏమేమి పెరిగాయి అంటే బయోడైవర్సిటీ కానీ ఎకోసిస్టమ్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ యొక్క మేనేజ్మెంట్ బాగుందని చెప్పేసి కూడా మార్కులు రావడం జరిగింది. అలా ఓవరాల్ గా స్కోర్ రావడం, అంతకుముందు 36 ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది? 57 స్కోర్ అనేది రావడం జరిగింది అవుట్ ఆఫ్ 92. చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం. హైదరాబాద్ ఈజ్ హోమ్ టు ద వాట్ వేరియస్ స్పీషీస్. ఏమేమి ఉన్నాయని చూస్తే మనకి ఇక్కడ ఆంఫిబియన్స్. హైదరాబాద్ తెలంగాణ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ హైదరాబాద్. సో హైదరాబాద్ లో 16 ఆంఫిబియన్ స్పీషీస్,
ఓడోడాన్స్ 30 స్పీసీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెప్టైల్ 41 స్పీసీస్ ఉన్నాయి. అండ్ ద స్పైడర్స్ 42 స్పీసీస్ ఉన్నాయంట. నెక్స్ట్ ఇది మ్యామ్మల్స్. సో మెమాలియన్స్ 58 మ్యామ్మల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిషెస్ 60 రకాల ఫిషెస్ అనేవి ఉన్నాయి. బటర్ఫ్లైస్ 141 రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 315 రకాల పక్షులు మనకు హైదరాబాద్లో నివాసాన్ని పొందుతున్నాయి మనకి. సో ఇవన్నీ కాపాడడానికి కోసం మనకి గవర్నమెంట్ అనే చర్యలు కూడా తీసుకుంటుంది. అందువల్ల 57 మార్కులు రావడం జరిగింది అవుట్ ఆఫ్ 92. సో ఈ 92 స్కోర్ ఏదైతే ఉందో దీంట్లో అవుట్ ఆఫ్ ఎంత 57 తోటి బయోడైవర్సిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేసిన మొట్టమొదటి నగరం హైదరాబాద్. రెండవసారి ప్రిపేర్ చేసిన నగరం కూడా హైదరాబాద్. హైదరాబాద్తో పాటు ఇంకెవరు ఉన్నారు? కోల్కతా మాత్రమే ఉంది భారతదేశంలో బయోడైవర్సిటీ ఇండెక్స్ని వాళ్ళ సిటీకి సపరేట్గా ప్రిపేర్ చేసింది. కోల్కతా ఇస్ ద ఓన్లీ సిటీ అలాంగ్ విత్ ద వాట్ హైదరాబాద్ విచ్ వాస్ ప్రిపేర్డ్ లాంగ్ బ్యాక్ ఇన్ ద 2017 ఇయర్. ఓకేనా, రైట్. సో ఇంతకు ముందు చెప్పింది ఇది. నెక్స్ట్ గుడ్ టు వెరీ గుడ్. మనకి ప్రాజెక్ట్ టైగర్లను ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనం మాట్లాడుకున్నాం స్టాటస్ ఆఫ్ ద టైగర్స్ వీడియోలో. ఏప్రిల్ 1973లో శ్రీమతి ఇందిరాగాంధీ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? ప్రాజెక్ట్ టైగర్ అనేది. ప్రాజెక్ట్ టైగర్ ఏంటిది? సో టైగర్స్ యొక్క పాపులేషన్ పెంచాలి, వాటిని కాపాడాలన్న ఉద్దేశంతో మనం ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసాం. ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు మనకి వాటిని కాపాడడానికి కోసం ఏంటిది టైగర్ రిజర్వ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. 53 టైగర్ రిజర్వ్స్ అనేవి ఈ రోజు వరకు భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ టైగర్ రిజర్వ్స్ అనేటివి మంచిగా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ఈ టైగర్ రిజర్వ్స్ ఎలా పనిచేస్తున్నాయని చెప్పేసి ఒక సర్వే చేశారు. అంటే అందులో టైగర్స్ ని కాపాడుతున్నాయా లేవా, లేదంటే ఏం చేస్తున్నారు అని ఒక సర్వే చేస్తే ఆ సర్వే పేరు ఏంటిదంటే ఇది మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అనేది ఎలా పనిచేస్తుంది దేనికి సంబంధించి. సో ఈ టైగర్స్ ని కాపాడడానికి కోసం అని చెప్పేసి ఈ 53 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిలో కూడా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎవాల్యుయేషన్ చెప్పడం జరిగింది. సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది దాదాపు 78.89% మార్క్ తోటి గుడ్ కేటగిరీ నుంచి వెరీ గుడ్ కేటగిరీకి ఏంటంటే వెళ్ళడం జరిగింది అనమాట. ఇన్ని రోజుల పాటు గుడ్ కేటగిరీలో ఉండే గుడ్ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది వెరీ గుడ్. అంటే ఎక్కువ మొత్తంలో మన వాళ్ళు ఇంకా కాపాడుతున్నారని చెప్పడం జరిగింది. 1983లో దీన్ని సో మనకి అభయారణ్యంగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, సో గుడ్ నుంచి వెరీ గుడ్ కేటగిరీకి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా మంచి ప్రొటెక్షన్లో ఉందని చెప్పేసి ఓవరాల్గా ఇండియాలో 33వ ర్యాంక్లో ఉంది. ఓకేనా, ఇండియాలో 33వ ర్యాంక్లో ఉంది. ఇది మంచి ప్రొటెక్షన్. ప్రపంచంలో భాగ్యనగరం. సో ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో రిచ్ పీపుల్ ఉంటున్నటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చేరడం జరిగింది. సో చూడండి, ప్రపంచ అత్యంత సంపన్న నగరాల్లో మన హైదరాబాద్ కూడా చేరిపోయింది అని చెప్తున్నారు. సో ఇది దాదాపు మనకి సో హైదరాబాద్లో అపర కుబేర్లు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏకంగా 78% పెరిగినట్టు మనకి తాజా నివేదిక చెప్తుంది. సో మనకి హైదరాబాద్లో ఎక్కువ మొత్తంలో మనకి రిపోర్ట్. సో ఏ రిపోర్ట్ చెప్తుంది ఇది అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2023 ప్రకారం తీసుకుంటే సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 సిటీస్లలో సో ఢిల్లీ, ముంబై, మనకి ఇది మన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ప్లేస్ ఉన్నాయి. మనం చూద్దాం. బట్ ర్యాంక్స్ కూడా చూడడం జరుగుతుంది. 21 ఒకటి ఉంది, 36 ఉంది, 61 అండ్ 65 ర్యాంక్లో 4 సిటీస్ అనేటివి ఇండియా నుంచి ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇది చూద్దాం. ఒక్కసారి దీన్ని క్లారిటీగా చూద్దాం. ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే ఇక్కడ అకార్డింగ్ టు ద వాట్ హెన్లీ పార్ట్నర్స్, అకార్డింగ్ టు ద లండన్ బేస్డ్ కన్సల్టెన్సీ అయినటువంటి హెన్లీ పార్ట్నర్ రిపోర్టు. ఆ రిపోర్ట్ పేరు ఏంటిది? సో వెల్తియెస్ట్ సిటీస్ ఆఫ్ ద రిపోర్ట్. దీని ప్రకారం 97 సిటీస్ ని తీసుకోవడం జరిగింది. 97 సిటీస్ ని తీసుకొని ప్రపంచంలో ఎక్కడ బిలియనియర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కౌంట్ చేయడం జరిగింది. దట్ వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 97 సిటీస్ ని తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఎవరు తయారు చేశారు? దీన్ని హెన్లీ అండ్ పార్ట్నర్స్ తయారు చేయడం జరిగింది. ఏ బేస్డ్ కంపెనీ? అది లండన్ బేస్డ్ లో ఉన్నటువంటి కంపెనీ. దీని ప్రకారం చూసుకుంటే న్యూయార్క్ అనేది ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద బిలియనియర్స్, ఎక్కువ మంది అపర కుబేర్లు ఉన్నటువంటి నగరంగా సో న్యూయార్క్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ దాదాపు 3,40,000 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, అంటే బిలియనియర్స్. ఎంత? 3,40,000 మంది బిలియనియర్స్ ఉన్నారంటే ఇక్కడ న్యూయార్క్ సిటీలో. ఫాలోడ్ బై ద వాట్ జపాన్, టోక్యో, అండ్ ఫాలోడ్ బై ద బే ఏరియా, యునైటెడ్ స్టేట్స్, లండన్, అండ్ నెక్స్ట్ సింగపూర్, లాస్ ఏంజల్స్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై, సిడ్నీ. ఇవన్నీ కూడా ఎక్కువ మంది మనకి రిచెస్ట్ పీపుల్ ఉన్నటువంటి సిటీస్ లోపల వెల్తియెస్ట్ సిటీస్. ఎవరు మనకి పార్ట్నర్స్ రిపోర్ట్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2022 ప్రకారం. సో అయితే దీని రిపోర్ట్ ఎవరు ఇచ్చారని అడుగుతాడు, అది ఇంపార్టెంట్. హెన్లీ అండ్ పార్ట్నర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం మనం. సో మొత్తం 97 సిటీస్ తీసుకుంటే 97 సిటీస్లలో 4 హైదరాబాద్ సిటీస్ కూడా ప్లేస్ దక్కడం జరిగింది మనకి. ఏది 97 సిటీస్ ఉన్నాయి కదా, 97 సిటీస్ తీసుకుంటే న్యూయార్క్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మనకి దాంట్లో 97 సిటీలలో 4 మనకి ఇండియన్ సిటీస్ కూడా ప్లేస్ దక్కడం జరిగింది. దాంట్లో తీసుకుంటే ముంబై. సో ముంబైలో దాదాపు 59,400 మంది
హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే అపర కుబేరులు. అండ్ ఢిల్లీలో 30,200 మంది, కోల్కతాలో 12,000 మంది, హైదరాబాద్లో 11,100 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అపర కుబేరులు ఉన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్ ర్యాంక్ అనేది ఎక్కడ ఉంది మనకి 65లో ర్యాంక్లో ఉంది. 97 సిటీలలో 65 అంటే ప్రపంచంలోనే మనకి. సో ముంబై కానీ, ఢిల్లీ కానీ, కోల్కతా తర్వాత భారతదేశం నుంచి 4 సిటీస్కి స్థానం దక్కడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ అనేది 65వ ర్యాంకులో అనేది ఉంది మనకి. ఓకేనా, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో, చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్. అయితే ఒకసారి ఇక్కడ మనకి డాటా చదవాల్సి ఉంటుంది ఆన్సర్ చేయాలి అంటే. ఇక్కడ చూడండి, ఇక టాప్ 10 నగరాల్లో న్యూయార్క్ తర్వాత టోక్యో, ది బే ఏరియా, లండన్, సింగపూర్, లాస్ ఏంజల్స్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందే చదివాం మనం. 2012 నుంచి 22 మధ్య భారతీయ సంపన్న నగరాల్లో బెంగళూరులో గరిష్టంగా 88% మంది హై నెట్వర్త్ ఇండివిజువల్ పెరిగారు. ఆ తర్వాత హైదరాబాద్లో 78% మంది కనిపించారు. 10 కోట్లకు పైగా డాలర్ల సంపాదన కలిగిన వారు హైదరాబాద్లో 40% మంది ఉన్నట్టుగా తాజా సర్వే అనేది చేల్చడం జరిగింది. ఓకేనా, సరే జస్ట్ మీ ఐడియా కోసం ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారనేది ఇంపార్టెంట్. సో హైదరాబాద్లో ఎంతమంది పెరిగారు, దాదాపు 2012 నుంచి 2029 వరకు చూసుకుంటే దాదాపు 78% మంది అపర కుబేరులు పెరిగినట్టు డాటా చెప్తుంది. అందుకే మనం 65వ ర్యాంక్లోకి వెళ్ళడం జరిగింది. ప్రపంచ వెల్తీయెస్ట్ సిటీస్లో మన సిటీస్ కూడా ఉన్నాయి. 21, 36 ర్యాంకులలో మనకి ఇండియన్ సిటీస్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఫస్ట్ న్యూయార్క్ సిటీ, తర్వాత టోక్యో. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, సో ఇవి ఉన్నాయి మరి. ఓకే, నెక్స్ట్ పంట నష్టానికి 157 కోట్ల ఆర్థిక సాయం అన్నాడు. ఇప్పుడు పంట నష్టం మనం మొన్న జరిగినటువంటి అకాల వర్షాలు కాదు, మనకి మార్చి నెలలో మార్చి 17 నుంచి మార్చ్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన విపత్తును సృష్టించడం జరిగింది. సో మార్చ్ 23న కేసీఆర్ గారు వివిధ జిల్లాలలో పర్యటించడం జరిగింది. పర్యటించి పంట నష్టానికి 1 ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని మనకి కేసీఆర్ సార్ ప్రామిస్ చేయడం జరిగింది. రైతులను కలిసి పంట నష్టానికి 1 ఎకరానికి ఎంత, సో 10,000 రూపాయలను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సో అలా దాదాపు 26 జిల్లాల్లో దాదాపు ఇన్ని ఎకరాలకి 1,51,000 ఎకరాలకి వడగండ్ల వానల వల్ల ఏమైందట మొత్తం సో పంట నష్టం జరిగింది. దాదాపు 1,39,000 మంది రైతులకు నష్టపోయినట్టు తేల్చడం జరిగింది. సో ప్రభుత్వం 1 ఎకరానికి 10,000 చొప్పున 151 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో అత్యధికంగా వరంగల్ జిల్లాలోనే భారీ నష్టం జరిగినట్టు గవర్నమెంట్ అనేది అంచనాకి వచ్చింది. ఈ 4 జిల్లాలు వరంగల్లో హైయెస్ట్, దెన్ ఫాలోడ్ బై ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో వరంగల్లో అత్యధికంగా 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఖమ్మం జిల్లాలో 23,000 ఎకరాలు, మహబూబాబాద్ 10,000, కరీంనగర్లో 8,000, ఇవన్నీ ఇట్లా పంట నష్టం జరిగింది. హైయెస్ట్ మహబూబ్నగర్లోనే పంట నష్టం. వరంగల్ జిల్లాలో 60,000 ఎకరాల పంట నష్టం అనేది జరిగింది. 1 ఎకరానికి 10,000 రూపాయలు అంటే ఎక్స్గ్రీషియా అనేది సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ద లాస్ ఆఫ్ ద వాట్ క్రాప్ డ్యామేజ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి. ఓకేనా, 1 ఎకరానికి 10,000 రూపాయలు. సో జస్ట్ ఈ డాటా కూడా వెరీ రీసెంట్ గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి సో మనకి ఎగ్జామినేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని 150 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు. ఓకేనా, సో ఇవి జనరల్గా తెలంగాణ మ్యాగజైన్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా, నేను తెలంగాణ గవర్నమెంట్ డేటా తీసుకొని చెప్పినా కానీ కొంతమంది ఏందో వాళ్ళకి మరి ఏం మాట్లాడుతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. సార్ ఆ మ్యాగజైన్లోకి వెళ్ళి కాపీ కొట్టారు, ఈ మ్యాగజైన్లోకి వెళ్ళి కాపీ. అరే గవర్నమెంట్ ఇచ్చిన డేటా తీసుకోకపోతే నేను ఏమైనా క్రియేట్ చేయాలన్నా ఏంది డేటా? ఆ మాత్రం ఈ బుర్ర కూడా పనిచేయదా ఏందో మరి కొంతమందికి, నాకు అర్థం కావట్లేదు. అందరు అనట్లేదు, కొంతమందిని అంటున్నారు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ డేటా తీసుకుంటే సార్ అలాగే కామెంట్లో కొడతారు, సార్ ఇళ్ళకి వెళ్ళి కాపీ కొట్టినాడు. మరి నేను ఇదంతా క్రియేట్ చేయాలన్నా ఏంది? ఇదంతా క్రియేట్ చేసుకొని రావన్నా ఏంది? గవర్నమెంట్ ఏ డేటా ఇస్తే ఆ డేటానే కదా మనం వాడుకోవాల్సింది. ఆ మాత్రం కూడా మనం జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ మాత్రం మినిమం సెన్స్ లేకపోతే వేస్ట్ అండి. అందరూ అనట్లేదు, కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. అట్లీస్ట్ బిహేవ్ విత్ వాట్ మెచ్యూరిటీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.